ఇవి చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, చూసిన వెంటనే తీసుకొని ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది. దీనికి చూసారా ఎంత పొగరుందో. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం మార్నింగ్ 6 అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడు రీల్స్ లో చూడడమే తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు నేను సండే మార్కెట్ చూడలేదు. బ్రాండెడ్ వస్తువులు ఇంత తక్కువలో వస్తున్నాయా అని అంటారు కదా, నిజంగానే అవి బ్రాండెడా? మనకి ఎంత తక్కువలో వస్తున్నాయి, వాటి కాస్ట్ ఎంత పడుతుంది, క్వాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవడానికే వెళ్తున్నాను. నేనైతే డైరెక్ట్ ఆటో మాట్లాడుకున్నాను. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం బస్సెస్ ఉంటాయి అండ్ అమీర్పేట నుంచి ఆటోలు ఉంటాయి. ఇంకా మనకి మెట్రో కూడా అవైలబుల్ ఉంది. అసలు ఎర్రగడ్డ మార్కెట్ ని చోర్ బజార్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అక్కడ ఏదో దొంగలుంటారని కాదు, అక్కడుండే వస్తువులు నకిలీవని, దొంగలించి తెచ్చి అక్కడ అమ్ముతారని చెప్పేసి అప్పట్లో బాగా పాపులర్ అయిందనమాట. అందుకే దాన్ని చోర్ బజార్ అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మనం వచ్చేసాం చోర్ బజార్ కి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి మరి. ఏంటి ఇలా ఉంది? ఎర్లీ మార్నింగ్ వస్తే ఎవరు ఉండరు అనుకున్నాను. నాకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక మొదలెడదామా? కొంతమంది ఇప్పుడే షాప్ లో ఓపెన్ చేసి సర్దుతున్నారు. స్టార్టింగే నాకు ఒక బట్టల షాప్ కనిపించింది. అక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. రీల్స్ లో చూసింది నిజమేననిపించింది. ఇంకో పక్కేమో మెకానిక్స్ కి, ప్లంబర్స్ కి కావాల్సిన వస్తువులు ఉన్నాయి. వాటి పేర్లేంటో కూడా కరెక్ట్ గా నాకు ఐడియా లేదు. అడిగితే బాగోదని నేను అడగలేదు. ఆ పక్కనే సైకిల్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకైతే 1500 అలా ఉన్నాయి. పెద్దవాళ్ళ సైకిల్స్ వచ్చేసి 3000 నుంచి 5000 అలా ఉన్నాయి. ఇంకో పక్క ఇప్పుడిప్పుడే షాప్స్ అన్ని ఓపెన్ చేస్తున్నారు, సర్దుతున్నారు అన్ని. ఈ మంచాలు చూసారా? నేను మా ఊర్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. మేము వీటిని నవార్ మంచాలు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇక్కడ మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 250 నుంచి 1000 వరకు ఉన్నాయి. సైజుని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తుంటే మనకు ఒక మాల్ కనిపించింది. ఆ మాల్ ముందు బట్టలు ఉన్నాయి. అక్కడ జనాలు అయితే మాత్రం మామూలుగా లేరు. ఇక్కడ అబ్బాయిలకు కావాల్సిన బట్టలు అయితే మాత్రం కుప్పలుగా ఉన్నాయి. అమ్మాయిలకి ఏం లేవా అని అనుకునే లోపే ఒక షాప్ కనిపించింది. వెంటనే ఆనందం ఆపుకోలేక ఎలా ఉన్నాయా అని వెళ్ళి చూసేసాను. టాప్స్ 100, 150 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. క్వాలిటీ కూడా వాటికి తగ్గట్టే ఉంది. ఈ టాప్స్ ఇంట్లో డైలీ యూజెస్కి అయితే బాగుంటాయి, కానీ బయటికి వెళ్ళడానికి అలా అయితే సెట్ అవ్వవు. అలా ముందుకు వెళ్తే జిమ్ టూల్స్ కనిపించాయి. ట్రై చేద్దామా? ఎందుకులే. ఇక్కడ కత్తి చూసారా ఎంత షార్ప్ గా ఉందో? కస ఆడదాని ఒంటి మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. కస పక్కనే బ్యాగ్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ 250 నుంచి 1500 వరకు. చిన్నవి పెద్దవి అన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అందరూ నన్నే ఎందుకో వింతగా చూస్తున్నారు. మరి అంత అందంగా ఉన్నానా? చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ఇక్కడ కనిపిస్తున్న కర్టన్స్ ఏమో 300 నుంచి స్టార్ట్. అగో మళ్ళీ నవార్ మంచాలు వచ్చేసాయి. వీటి కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా. 1500 నుంచి 2500 వరకు ఉన్నాయి. కిడ్స్ వేర్ చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది. మిక్సీలు, స్టవ్లు కనిపించాయి, బట్ సెకండ్ హ్యాండ్ అనిపించాయి. హ్యాండ్ బ్యాగ్స్ బానే ఉన్నాయి. కాస్ట్ ఏమో 250 నుంచి స్టార్ట్, పెద్దవేమో 1000 వరకు ఉన్నాయి. ఇంకా ఇక్కడ డెకరేషన్ కి వాడే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి. పేరు 300 అలా ఉంది.
నాకు ఈ వైట్ ఫ్లవర్స్ భలే అనిపించాయి. చూడ్డానికి చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది చూసారా, సిల్వర్ ఫ్లవర్స్. ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. మళ్ళీ ఇక్కడ లేడీస్ వేర్ కనిపించింది. ఇక్కడ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. 100 నుంచి ఉన్నాయి. క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయి. వీటిలో నాకు ఏమైనా సెట్ అవుతాయేమో అని చూసుకుంటున్నాను. ఈ రెడ్ అండ్ బ్లాక్ క్రాప్ టాప్ బాగుంది కదా, ఇది 150 అంట. ఈ క్రాప్ టాప్స్ లో ఏదైనా సరే 150 అని అంట. ఇంకా ఇక్కడ తిరగళ్ళు అండ్ చిన్న రోళ్ళు ఉన్నాయి. చిన్న రోళ్ళు వచ్చేసి 250 అలా ఉన్నాయి. తిరగళ్ళు ఎంత అనేది నేను అడగలేదు. చిన్న రోళ్ళు అయితే 250, పెద్దవైతే 400 అలా ఉన్నాయి. వీటిని మనం పచ్చళ్ళు దంచుకోవడానికి, మసాలాలు పొడి చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా రకరకాల స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కెమెరాకి, లైట్స్ కి సంబంధించిన స్టాండ్స్ ఉన్నాయి. అలాగే హోటల్లో వాడే సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్ స్టవ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ బిలో 100 అన్నమాట. చూసారా కత్తిపీట. కత్తిపీటను చూసి చాలా రోజులైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోని కూరగాయలు కట్ చేసుకోవడానికి చాక్సే యూజ్ చేస్తున్నారు కదా. మా ఊర్లో అయితే ఇంకా కత్తిపీటే వాడుతున్నాం మా ఇంట్లో. ఇక్కడ రకరకాల బొమ్మలు ఉన్నాయి. వాటి కాస్ట్ 150, 250, 350 అలా ఉన్నాయి. ప్రతిదీ సైజుని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వైట్ డాగ్ నాకు నచ్చింది, చాలా బాగుంది కదా. అమ్మయ్య, ఇప్పటికి ఎండ వచ్చింది. ఇప్పటి వరకు చలితో చచ్చిపోయాను అనుకోండి. ఇక్కడ ఇయర్ బడ్స్ అండ్ చార్జర్స్ చాలా చీప్ గా అమ్మేస్తున్నారు. కేవలం 50 రూపాయలకు మాత్రమే. ఎందుకంటే వారంటీలు, గ్యారెంటీలు ఉండవు కదా. ఈ బెడ్స్ 1000 నుంచి స్టార్ట్ అంట. బేరం ఆడితే ఇంకా తగ్గొచ్చేమో. ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు కూడా ఉన్నాయి. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవి 100 అండ్ 200 బిలో అన్నమాట. ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ నర్సరీ కూడా ఉంది. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. బయటతో పోలిస్తే ఇంకా ఇక్కడ కాస్ట్ కూడా తక్కువే. లేడీస్ వేర్ అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే షాప్ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉంది. కాస్ట్ 150 నుంచి 300 వరకు ఉంది. బాయ్స్ కి బ్రాండెడ్ షర్ట్స్ ఉన్నాయి. 350, 400 అలా ఉన్నాయి. ఈ టీవీ ప్రైస్ 5000 చెప్పాడు. ఇందులో ఏ సాంగ్ ప్లే అవుతుందో కామెంట్ చేయండి. ఉండే కొద్దీ క్రౌడ్ పెరుగుతుంది. ఇక్కడ ఏదో బ్రాండెడ్ గాగుల్స్ అండ్ వాచెస్ అంటే చూడడానికి వచ్చాను. వాచెస్ 200 అండ్ 350 అలా ఉన్నాయి. గాగుల్స్ కూడా సేమ్ ప్రైస్. సో ఇంత తిరిగాను కదా, కొంచెం బ్రేక్ కావాలి. అందుకే పక్కన పిస్తా హౌస్ ఉంటే చాయ్ తాగడానికి వచ్చాను. చాయ్ కాస్ట్ వచ్చి 25 రూపీస్. మళ్ళీ ఫుట్వేర్కి వచ్చేసాం. ఇక్కడ లేడీస్ కి, జెంట్స్ కి బ్రాండెడ్ స్లిప్పర్స్ అండ్ షూస్ దొరుకుతున్నాయి. కాస్ట్ 250 నుండి స్టార్ట్. అన్ని రకాల బ్రాండ్స్ లో ఫస్ట్ కాపీ ఇక్కడ దొరుకుతున్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ బాయ్స్ కి 100 రూపీస్ టీ షర్ట్స్ దొరుకుతున్నాయి. బాయ్స్ అక్కడే ట్రయల్ చేసేస్తున్నారు. అలా ముందుకు వస్తుంటే జ్యువెలరీ కనిపించింది. ఇక్కడ కనిపించేది ఏదైనా 30 రూపీసేనంట. ఇక్కడ క్వాలిటీ ఏం చూడకండి, అవసరమైతే తీసుకోండి. అక్కడ
అక్కడే పక్కన పెట్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ రకరకాల క్యాట్స్, డాగ్స్, బర్డ్స్, పీజియన్స్, ర్యాబిట్స్ అమ్ముతున్నారు. ఈ పిల్లిని చూసారా? ఆయన ఈ పిల్లిని అమ్మడానికి వచ్చాడు. కానీ వాటికి మెయింటెనెన్స్ సరిగ్గా లేదనుకుంటా. అన్ని చాలా డల్ గా ఉన్నాయి. ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఈ బర్డ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ బర్డ్స్ కాస్ట్ 500 నుంచి స్టార్ట్. కొన్ని వాటికి 1500, 2000 కూడా డిమాండ్ చేస్తున్నారు. హస్కీ ఏమో 12,000 చెప్తున్నారు. షిజ్జు ఏమో 8,000 అలా చెప్తున్నారు. ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో? చూసిన తీసుకొని ఇంటికి తెచ్చేసుకోవాలనిపించింది, కానీ అంత బడ్జెట్ లేదు. దీనికి చూసారా ఎంత పొగరుందో? ఇలా వేలు పెట్టగానే కొరికేయడానికి వచ్చేస్తుంది. ఎన్ని ఇయర్స్ హలో ఇంకా ఇక్కడ నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు. సో ఫైనల్లీ అది ఫ్రెండ్స్ సండే ఎర్రగడ్డ మార్కెట్. నేను ఇంకా రీల్స్లో చూసి ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇంకా చాలా వగేర కనిపిస్తాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ నాకు అవేమీ కనిపించలేదు. నాకు ఇంతవరకు కనిపించాయి. సారీ గాయ్స్. సో అది మొత్తానికి ఎర్రగడ్డ మార్కెట్ చూసేసాం. ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జానకి లోకవరపు. బాయ్ బాయ్.